సింగరేణి నైని కోల్ బ్లాక్ టెండర్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ సింగరేణి కార్మిక సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అనేక రకాల ఇబ్బందులు కూడా గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్రమాలు జరగడం వల్ల కూడా కార్మిక సంఘాలకు అలాగే కార్మికులకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందన్నటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మోటపలుకుల రమేష్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ వారు భూపాలపల్లిలో కూడా ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఓపెన్ కాస్ట్ నడుస్తుంది. అసలు సింగరేణి కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఈ అక్రమాల టెండర్ల వల్ల ఏం జరుగుతుంది, అసలు అక్రమాలు ఎలా జరుగుతున్నాయి, వారికి ఉన్నటువంటి సమాచారం మీద తెలుసుకుందాం. సార్, ఇప్పటి వరకు ఇక్కడ ఈ సింగరేణి టెండర్లకు సంబంధించి కూడా అనేక అవినీతి జరుగుతుందని చెప్పి ఇక్కడ చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై కూడా రాష్ట్ర స్థాయిలోనే కాదు, ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా దీనిపై జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అసలు అక్రమాలని ఎట్లా గుర్తిస్తున్నారు, ఏం జరుగుతుంది, సింగరేణికి సంబంధించినటువంటి ఈ టెండర్లలోనే ఎందుకు ఇక్కడ మొదట్లోనే ఎందుకు ఇంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది? ఈ సందర్భంగా సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతిని బయటపెట్టినటువంటి పత్రికలకి, మీడియాకి నేను సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవినీతి అక్రమం ఈరోజు కొత్తగా వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక విధంగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగరేణి పరిస్థితి, దాని భవిష్యత్తు మరో పద్ధతిలో ప్రారంభమైంది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరిగింది. తెలంగాణ ఏర్పడక ముందు మేము సింగరేణి కార్మికు యాజమాన్యం అమ్మిన బొగ్గుకి డబ్బులు, అటు పవర్ ప్రాజెక్టులు కానీ పవర్ సంస్థలు కానీ, మేము ప్రభుత్వానికి అమ్మినటువంటి ఏదైతే కరెంటు డబ్బులు కానీ మాకు సకాలంలో వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంతో ఎప్పుడైతే అధికారాన్ని చేజెక్కించుకుందో అప్పటి నుంచి ఈ విద్యుత్ సంస్థలు మా బొగ్గు కొనుగోలు చేసిన వాళ్ళు, మా విద్యుత్ కొనుగోలు చేసిన వాళ్ళు డబ్బులు వేయడం బంద్ చేశారు. అది చిలికి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ 36,000 కోట్ల రూపాయలకు చేరి ఇప్పుడు 48,000 కోట్ల రూపాయల బకాయిలు సింగరేణికి ఈ ప్రభుత్వాలు ప్రత్యక్షంగా, విద్యుత్ సంస్థలు మాకు బాకీ ఉన్నాయి. ఇవి రాకపోవడం వల్ల మా సంస్థ ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితి. ఓవర్ డ్రాఫ్ట్లు తెచ్చి మా డబ్బులు, మా బాండ్లు కుదబెట్టి డబ్బులు తెచ్చి కార్మికులకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితికి నెట్టబడ్డది. ఇది ఒక అంశం. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సింగరేణి సంస్థను సర్వనాశనం చేయడానికి ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, పాలక వర్గాలు ప్రతిజ్ఞ చేసుకున్నట్టుగా పనిచేయడం మొదలైంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతకాలం ఈ సంస్థలో 1,20,000 మంది కార్మికులతో తులతూగే సంస్థగా మేము దీన్ని చేస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం సంస్థకు రావాల్సిన బొగ్గు గనులను రానియకుండా దేశ బొగ్గు గనుల పరిశ్రమకే విఘాతం కల్పించే ఎంఎండిఆర్ చట్టం తెచ్చిన బీజేపీకి సపోర్ట్ చేసి, తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనులు టెండర్లకు ఇస్తే మేము పాడుకోవచ్చు, మా రాజకీయ నాయకులు, మా తాబేదారులు మేమే వాడుకోవచ్చని ఉద్దేశం మీద సింగరేణి సంస్థను టెండర్లకు కొనియకుండా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ప్రకారం మన కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకుల్ని టెండర్ల నుంచి మినహాయించే ఏర్పాటు చేయకుండా ఆపేశారు. దాని కారణంగా కేంద్ర ప్రభుత్వం కోల్బెల్ట్, గోదావరిలోయ ప్రాంతంలో ఉన్నట్టు అన్ని బొగ్గు గనుల్ని సింగరేణి ప్రాంతంలో ఉండి మేము డ్రిల్లింగ్ యాక్టివిటీస్ చేసి, ఫీజిబుల్ రిపోర్ట్స్ తయారు చేసి తవ్వడానికి సిద్ధంగా ఉన్న గనులను కూడా మాకు రాకుండా ఆ రోజు బీజేపీ ప్రభుత్వం చేసింది. దానికి సపోర్ట్ చేసి ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అదే పద్ధతి ఫాలో అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం పోయేదాకా సింగరేణిలో జరుగుతున్న ఏ టెండర్ అయినా, అది ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి ఓబీ టెండర్ కావచ్చు, కోల్ ట్రాన్స్పోర్ట్ టెండర్ కావచ్చు, ఎక్స్ప్లోజివ్ టెండర్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ టెండర్ కావచ్చు, ఏ టెండర్లనైనా అన్నీ అవకతవకలు అనేది ఈరోజు బయటపడ్డది. ఇది ఎట్లా చేస్తారంటే, ₹1 ఇవ్వాల్సిన టెండర్ని కాంట్రాక్టర్లతోటి రాజకీయ నాయకులను మిలాఖీ చేసి సింగరేణి అధికారులను బెదిరించి డైరెక్టర్లను లోపరుచుకొని రూపాయి చేయాల్సిన ₹1.5 టెండర్ పలికిచ్చి దాన్ని లోపాయకారి విధంగా ఈ రాజకీయ నాయకులు తీసుకునే ప్రక్రియ ఆనాడే మొదలైంది. నైని బ్లాక్ విషయం మనం ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే, ఆ టెండరు పాడే ముందు అంతకుముందు ఎప్పుడు లేని నిబంధన పెట్టారు. ఏంటంటే, టెండరు తీసుకోవాలనుకునే వాళ్ళు ఆ టెండర్ ప్రాంతాన్ని, ఆ టెండర్ ప్రక్రియ ముందు పోయి కలిసి చూసి దాని తర్వాత వాళ్ళు పరిశీలించినట్టుగా సర్టిఫికేట్ తీసుకొని టెండర్లో పార్టిసిపేట్ చేయాలి కండిషన్ పెట్టారు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ విజిట్ చేసిన తర్వాత కూడా వాడు సర్టిఫికేట్ ఇవ్వకపోతే వీడు టెండర్లో పార్టిసిపేట్ చేయలేడు.
ఈ కండిషన్ ఉండడం వల్ల ఇప్పుడు పత్రికలు వస్తుందని బట్టి ఏం చెప్తున్నారు, ఆసక్తి ఉన్నవాడు విజిట్ చేసి టెండర్ ప్రక్రియకు ముందుకు వచ్చినా వాడికి ఇవ్వకుండా వీనికి అవసరమైన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ ఇచ్చి టెండర్లు ఇచ్చినని అర్థమైంది. అంటే ఇలాంటి మెలకలు ఎన్నో పెట్టి సింగరేణిలో ఉన్న అనేక టెండర్లలో అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే ఈరోజు సింగరేణి సంస్థ సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. సింగరేణి సంస్థకు మా బొగ్గులు రాలేదు. మేము బయట 9 లాంటి బ్లాక్లో కొనుక్కున్న బొగ్గు సంస్థకేమో ఉత్పత్తి చేసిన ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముకోలేని పరిస్థితి వచ్చింది. సింగరేణి సంస్థలో డిపెండ్ ఎంప్లాయ్మెంట్లు అన్నీ కొత్త గనులు వస్తాయని చెప్పి మేము ప్రారంభించుకొని అగ్రిమెంట్ చేసుకొని కోర్టు తిరిగి ఉద్యమాలు చేసిందనో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు తెచ్చిన డైరెక్టర్లు మెడికల్ బోర్డు పెట్టకుండా మా పిల్లలకు మా కుటుంబ సభ్యులకు మా కార్మికులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు. ఇకపోతే సంస్థలో వేలాది కోట్ల రూపాయల లాభాలు ఉన్నాయని చెప్పి ప్రకటిస్తూ కాగితాల మీద మాత్రం లాభాలు కనబడుతున్నాయి, ఫిజికల్గా పైసలు లేవు. ఈ పైసల ఇబ్బంది తట్టుకోవడం కోసం మొన్నటిదాకా ఉన్న డైరెక్టర్లు ఎండీలు అందరూ కలిసి బ్యాంకుల దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చి సింగరేణి సంస్థలకు అప్పులు ఇవ్వడం కోసం టెండర్లు ఇచ్చి తక్కువ వాటికి గౌరవిస్తారని చెప్పి ఇచ్చి తెచ్చుకున్న ఒక దుష్ట చరిత్ర దౌర్భాగ్యం సింగరేణికి పట్టింది. టీఆర్ఎస్ గవర్నమెంటే మోసం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ వస్తే సింగరేణి బతుకు మారుద్దేమని చెప్పి కోల్బెల్ట్లో ఉన్న అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సింగరేణి కార్మికులు తేవడంలో భాగస్వాములైనారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళ జోక్యం మరింత ఎక్కువైపోయింది. పెనం మీద నుంచి పొయ్యిల పడ్డటైంది. సింగరేణి సంస్థకు సంబంధించిన డబ్బులు కోట్లాది రూపాయలు ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మొదలైంది. ఎన్నికల్లో వాళ్ళు గెలవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు సింగరేణి డబ్బులతో పెట్టేయడం, మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం సింగరేణి డబ్బులు వాడడం. ఇది కాంగ్రెస్ పార్టీలో కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే మొదలైంది. మా డబ్బులతోటి హైదరాబాద్లో లైట్లు వేసుడు, మా డబ్బులతోటి కేసీఆర్ నియోజకవర్గంలో కవిత నియోజకవర్గంలో డబ్బు ఖర్చు పెట్టుడు. ఇది ఎవరి డబ్బు సమ్మని ఈరోజు సింగరేణి సంస్థ గనులు తరిగిపోయి కొత్త ప్రాజెక్టులు రాక లాభాలు లేక మాకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం విద్యుత్ సంస్థలు ఇవ్వక దివాలా చేసే పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం ఏ ఒక్కరో కాదు, భారతదేశంలో ఉన్న బొగ్గాలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి ఎంఎండిఆర్ యాక్ట్ చేసేటువంటి బీజేపీ నాయకులు ఇవాళ నీతులు చెప్పొచ్చు. ఇలా కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రిగా ఉండి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసింది ఇప్పటిదాకా విచారణ చేయలేదు. ఇప్పుడు ఇవ్వరు బయటకు వస్తున్నారు. 49% లాభాలు మన కంపెనీలో వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యజమానే కదా. మరి ఇన్ని అవకతవకలు అన్యాయాలు జరుగుతూ ఉన్నా నీకు తెలియదా? తెలిసి నువ్వు సపోర్ట్ చేయకున్నావు. నీకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇంటర్నల్గా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు మీరు తిట్టుకోవచ్చు కాక, కానీ ఆనాడు కవిత పార్లమెంట్లో నేను సపోర్ట్ చేసినప్పుడు ఎంఎండిఆర్ చట్టానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ మద్దతు ఇచ్చినప్పుడు నీకు బాగానే ఉన్నది. కానీ ఎంఎండిఆర్ యాక్ట్ తేవడం వల్ల తెలంగాణలో బొగ్గలన్నీ మా కాకుండా పోయిన సందర్భంలో అప్పుడు నువ్వు చేసిన ద్రోహం కాదా? దానికి మద్దతు చేసిన టీఆర్ఎస్ ద్రోహం కాదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు జరిగిన వాటిని చక్కదిద్దామని చెప్పి మాట ఇచ్చింది. ఇప్పుడు ఒక్కడు కూడా ముందుకేసిండ్రా? సింగరేణి సంస్థకు మనుగూరులో ఉన్న కోల్ బ్లాక్ని సెంట్రల్ గవర్నమెంట్ టెండర్లకు పోతే సింగరేణి సంస్థను టెండర్కి పోవడానికి అనుమతించి జెన్కోను పంపిన మళ్ళా మాకు పోటీగా. ఇదేం న్యాయం? కాబట్టి టెండర్లు 2017 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా 10-11 సంవత్సరాలుగా సింగరేణి సంస్థలో వచ్చినటువంటి ప్రతి టెండర్ మీద విచారణ జరగాలి. ప్రతి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద, అకౌంట్స్ మీద నిబంధనల విరుద్ధంగా, సాంప్రదాయాల విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా పెట్టిన ప్రతి ఖర్చు మీద, ప్రతి పైసా మీద విచారణ జరగాలి. సింగరేణి సంస్థ 10 సంవత్సరాలుగా ప్రకటించిన ప్రతి లాభాల మీద విచారణ జరగాలి. సింగరేణి రావాల్సిన అప్పులు రాకపోవడానికి కారణం ఏదో చెప్పాలి. తాడిచెర్ల మైన్ని రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ మాకు రాకుండా చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అసెంబ్లీ మీద దాడి చేసి రోషయ్య గవర్నమెంట్ ఉన్నప్పుడు అది మేము మళ్ళీ తెచ్చుకున్నాం. అప్పుడు దొంగచాటుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి రోషయ్య గవర్నమెంట్ పోయి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దొంగచాటుగా సింగరేణి అధికారులని లోపరుచుకొని ఈ ప్రాజెక్టు మేము చేయలేమని రాపించుకొని మళ్ళీ జెన్కోకి ఇచ్చి వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పని చేయించుకున్నారు. ఇవాళ తాడిచెర్ల మైన్లో పనిచేసిన కాంట్రాక్టర్ ఎవరు? కేసీఆర్కి అనుకూలమైన వ్యక్తి. 25-30 సంవత్సరాలు పనిచేసే ఒక ప్రాజెక్ట్ని
మేము కొట్లాడిన తర్వాత రోషా గవర్నమెంటు ఆ మైన్ను మేము తవ్వడానికి అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ కాదని ఈ బుగ్గని మనం తవ్వలేమని చెప్పి రాయించుకొని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇవాళ తాడిచెర్ల 2 పక్కన ఉన్న 2 కూడా జెన్కోకో మరొకరికి ఇవ్వడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సింగరేణిని రక్షించాలనుకుంటే మనుగురు బొగ్గను కానీ తాడిచెర్ల 2 బొగ్గను కానీ సింగరేణి సంస్థకి ఇవ్వాలి. కొత్తగా రావాల్సినటువంటి ఏదైతే ప్రాజెక్టులు రావాల్సి ఉన్నాయో వాటన్నిటికీ టెండర్ల ద్వారానా నేరుగా కేటాయించే ప్రక్రియ ద్వారానా కేంద్ర ప్రభుత్వం కొట్లాడైనా సరే సింగరేణికి లేకపోతే ఈరోజు పనిచేస్తున్న 40,000 మంది కార్మికులు, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు 2030 తర్వాత ఈ సంస్థ మూసేయబడి భూస్థాపితం కాబడుతుంది. ఈ పాపానికి ఈ నష్టానికి కార్మికులు కారణం కాదు, కార్మిక సంఘాలు కారణం కానే కాదు. భారతీయ పారిశ్రామిక వర్గాన్ని పారిశ్రామిక రంగాన్ని సర్వనాశనం చేయడానికి చట్టాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఒక కారణం. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించి సింగరేణి సంస్థను పీల్చి పిప్పి చేసి మా డబ్బుల్ని మా గనుల్ని దోసుకొని ఓపెన్ కాస్ట్ గనులలో కానీ ఇంకో చోట కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోటి టెండర్లు లేపించి ఎక్సెస్ టెండర్లు లేపించి పరోక్షంగా దోసుకొని మా సంస్థను నష్టాపాలు చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కారణమే. ఈరోజు దాన్ని పరిష్కరించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ కూడా దానికి కారణమే. కాబట్టి సింగరేణి సంస్థ కనుక రక్షించబడకపోతే తెలంగాణ ప్రాంతంలో పెద్ద పారిశ్రామిక వనరు, ఉద్యోగ వనరు, ఈ మెజారిటీ జిల్లాలకు అన్నం పెట్టే సింగరేణి సంస్థ మూసేస్తే ఈ రాష్ట్రానికి నష్టం, ఈ దేశానికి నష్టం, ఉద్యోగాలు పోతాయి, గనులు పోతాయి. ఇప్పటిదాకా జరిగిన నష్టాలు చాలు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము దీని మీద సత్వర విచారణ, సక్రమంగా న్యాయంగా విచారణ జరిపి బాధ్యులైనపై చర్యలు తీసుకోవడం కాకుండా జరిగిన నష్టాన్ని వాళ్ళ దగ్గర నుంచి భర్తీ చేసే ప్రక్రియ చేపట్టాలి. లేని పక్షంలో ఈ సాంప్రదాయం అలవాట్లు కొనసాగుతాయి, సింగరేణి సంస్థ కనబడే అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇదివరకు కూడా మీరు ఒకసారి ఇక రోషయ్య గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొట్టాడి మళ్ళీ తెచ్చుకున్నారని చెప్పి అంటున్నారు కదా, మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయబోతున్నారు? కార్మిక సంఘాలు ఏం చేయబోతున్నాయి? మేము రేపు మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత సమ్మె చేయబోతున్నాము. సింగరేణిలో మేము గుర్తింపు సంఘం కలిసిన తర్వాత గత సంవత్సరాల కాలంగా పర్మనెంట్ చైర్మన్ లేడు. ఇప్పుడైతే ఒక పర్సనల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీసర్సు 4 మారారు. స్ట్రక్చర్ సమావేశంలో మేము కార్మికుల సమస్యలు అడిగితే ఇప్పటిదాకా అక్కడ అంగీకరించి ఇప్పటిదాకా పరిష్కారం నోచుకోలే. అక్కడ ఓకే అంటున్నారు, అగ్రిమెంట్లు అమలు చేయడం లేదు. కంపెనీ కార్మికులకు ల్యాండ్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయడానికి ఫిక్స్ మీద చేయలేదు. అదేవిధంగా మెడికల్ బోర్డు కంటిన్యూ చేస్తామన్నారు, ఆ సర్క్యులర్ రాలేదు. అంటే అధికారులు కూడా కంటిన్యూస్గా పనిచేయలేని అధికారులు ఉన్న కారణం ఒకటి. ఇప్పుడు పర్మనెంట్ సిఎండి లేడు, ఫైనాన్స్ డైరెక్టర్ లేడు. ఇంత పెద్ద సంస్థకి ముఖ్యమైన స్థానంలో పనిచేయని డైరెక్టర్లు ఉంటే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి, సంస్థకు రక్షణ ఎట్లా దొరుకుతుంది? కాబట్టి తప్పకుండా వీటన్నిటినీ ఎలివేట్ చేసి అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి తప్పకుండా ఎన్నికల తర్వాత ప్రభుత్వము యాజమాన్యం స్పందించకపోతే సమ్మె చేయబోతున్నాము. సింగరేణి చరిత్రలోనే ఎన్ని కార్మిక సంఘాలు ఉన్నా కార్మిక వర్గానికి రావాల్సిన హక్కులు సదుపాయాలన్నీ సమ్మెల ద్వారా పోరాటాల ద్వారా సాధించిన యూనియన్ కేవలం ఏఐటీసీ మాత్రమే. ఐఎన్టీసీ స్వతంత్రంగా, బిఎంఎస్ స్వతంత్రంగా, హెచ్ఎంఎస్, సిఐటి లాంటి సంఘాలు స్వతంత్రంగా సింగరేణిలో సమ్మె చేసి పోరాటాలు చేసి అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఎవరికి లేదు, ఏఐటీసీకి తప్ప. అది రేపు కొనసాగిస్తాం. ఈ సంస్థను రక్షించడం కోసం తప్పకుండా అనేక మంది కొమరాయి లాంటి వాళ్ళు ప్రాణాలకు త్యాగం చేసి, జీవితాలను త్యాగం చేసి, ప్రతి ఏరియాకు 1-2 ముఖ్యమైన నాయకులు తమ ప్రాణ త్యాగాలు చేసి కాపాడుకున్నారు. తప్పకుండా ఈ సంస్థను కాపాడడం కోసం పోరాటాలు చేస్తాం. ఇట్లాంటి సందర్భాల్లో ఏ ప్రభుత్వం అయినా నిలదీస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీతో తత్సంబంధం ఉన్నప్పటికీ మేము పచ్చిగా చెప్తా ఉన్నాం, సింగరేణి సంస్థ ఈరోజు సర్వనాశనం కావడంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత కూడా ఉన్నది. మీరు పరిశీలించకపోతే టీఆర్ఎస్ పరిస్థితే మీకు వస్తుంది. బీజేపీ లాంటి వాళ్ళు దేశాన్ని నాశనం చేయడానికి చట్టాలు చేస్తున్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి మాకు హక్కు లేని రెక్కలు దిగిన పక్షులు చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గట్టిగా నిలబడి మేము నిలబెడతామని చెప్పే పరిస్థితి లేదు. సింగరేణి కార్మికుల సంస్థ నిలబెడుతున్న పరిస్థితి లేదు. ఇప్పటికైనా ముందుకు రాకపోతే దేశం అంటే మట్టి కాదు ప్రజలు అన్నారు, మనుషులు అన్నారు. దేశం అంటే డబ్బులు ఆస్తులు కాదు, ప్రజలకు అన్నం పెట్టే పరిశ్రమలు, ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలు, గనులు రాకపోతే ఈ దేశం ఏమైపోతుంది? కాబట్టి తప్పకుండా సింగరేణి కార్మికులుగా, కమ్యూనిస్టులుగా
ఈ సంస్థను సుదీర్ఘకాలంగా రక్షించుకుంటున్న కార్మికులుగా తప్పకుండా పనిచేస్తాం, పోరాడతాం. ఏ అవినీతి అయినా వ్యతిరేకిస్తాం. ఈ టెండర్లన్నింటి మీద కూడా విచారణ జరపాలి, దోషుల మీద శిక్షలు పడాలి, రికవరీ చేయాలి జరిగిన నష్టాన్ని. ఇక్కడ ఎంతో 3 పువ్వులు 6 కాయలుగా తులతూగినటువంటి సింగరేణి మాత్రం కొంత రాజకీయం అంటే 2017 తర్వాత కూడా రాజకీయ జోక్యం జరిగిందంటున్నారు. దానికంటే ముందు ఇక్కడ బీజేపీ చేస్తున్నటువంటి ఎంఎండిఆర్ చట్టం యాక్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పటి నుండి కూడా కార్మిక చట్టాలు కూడా నిర్వీర్యం అయిపోతున్నాయన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రానికే కాదు దేశంలో ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి సింగరేణి మైనింగ్కి సంబంధించి కూడా ఒక బంగారు బాతులా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ నాయకుల కళ్ళన్నీ కూడా ఇక్కడ సింగరేణి చట్టం వ్యవస్థ మీద పడడంతో దినదినం కూడా ఒక నిర్వీర్యమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇక్కడ కార్మిక సంఘాలు కూడా ఒక మంచి వాతావరణంలో ఉండేది, కానీ కార్మిక సంఘాలు కాదు కార్మికులు కూడా అనేక విధాలుగా నష్టపోతున్నారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త చట్టాలు, అలాగే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ కూడా అనేక విధాలుగా నష్టం చేసిందంటున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దానికి అతీతం కాదని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కూడా ఇక్కడ ఎక్కడైతే ఆదాయ వనరులు సమృద్ధిగా ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టి వీటిని మాత్రమే తమ అంటే రాజకీయ లబ్ధి పొందడానికి, అలాగే వారి పబ్బం గడుపుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ 40,000 మంది కార్మికులు ఉన్నారు, 37,000 మంది ఇక్కడ కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. వీళ్ళందరి జీవితం కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ విధంగా అంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఇక్కడ సింగరేణి అనేది ఇక్కడ ప్రైవేటు పరమైన అయితే మాత్రం ఇది మూతపడడం ఖాయమని చెప్పంటున్నారు. కేవలం ఆదాయ వనరులే కాదు, ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు, కార్మిక చట్టాలని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు కూడా వాటికి అతీతంగా వ్యవహరించేటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోటి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పి అంటున్నారు. గతంలో కూడా ఇట్లాంటి కుట్రలు జరిగినటువంటి నేపథ్యంలో తాము ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కూడా తిరిగి కొట్లాడి మళ్ళీ సాధించుకున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత కూడా దీనిపై తీవ్రమైనటువంటి స్థాయిలో పోరాటం చేస్తామని చెప్పి అంటున్నారు. రాబోయే రోజుల్లో మాత్రం ఇప్పటి వరకు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిని గుర్తించాలి, వారిపై కఠిన శిక్షలు చేయాలి, ఆ తర్వాత నష్టాన్ని కూడా రికవరీ చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా రాజకీయ జోక్యం వల్లనే ఇక్కడ సింగరేణి వ్యవస్థ నిర్వీర్యమవుతుందన్నటువంటి ఆందోళన కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఆ సింగరేణి నైని కోల్ బ్లాక్ టెండర్లలో జరుగుతున్నటువంటి అక్రమాలు మరింత ఒక ప్రమాదకరంగా ఘంటికలు మోగిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించడమే కాకుండా ఒక వారి నుంచి ఎవరైతే తప్పులు చేస్తున్నారో వారందరి దగ్గర నుంచి రికవరీ చేయాలి. 2017 తర్వాత కూడా అనేక అక్రమాలు జరిగాయి కాబట్టి వాటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారందరి నిందితుల్ని మాత్రం కఠినంగా శిక్షించడంతో పాటు రికవరీ చేస్తేనే రేపు సింగరేణికి మనుగడ ఉంటుందన్నటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా దీన్ని యథావిధిగా కొనసాగిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఒక మహాయుద్ధమే జరుగుతుంది. కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి మళ్ళీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే దిశగా ఏఐటీయూసీ ముందుకు వెళ్తుందన్నటువంటి ఒక ధీమా, కాన్ఫిడెంట్, అలాగే కార్మికుల తరఫున భరోసా ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాలు చేపట్టబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భూపాలపల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.